నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ అలజడులు అంతా ఇంత కాదు. 15 రోజుల కిందట 11 క్లాడ్ కోవర్స్ను విడుదల చేసి దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ కుదుపునకు కారణమైన సంస్థ లాంచ్ చేసిన మరో టూల్ ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూశాయి. రోజంతా నష్టాల్లోనే కొనసాగితే ఏకంగా 3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో అధిక నష్టాలు నమోదైతే సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టపోయాయి. మరి ఆంథ్రోపిక్ విడుదల చేసిన ఆ టూల్ ఇంతటి నష్టాలకు ఎలా కారణమైంది? ఏఐలో వస్తున్న మార్పులు ఉద్యోగులనే కాక ప్రముఖ ఐటీ సంస్థల నష్టాలకు ఎలా కారణమవుతోంది? అసలు ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? ఇలాగే కొనసాగితే భవిష్యత్ పరిస్థితి ఏంటి? ఏఐ విస్తరణపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు రేవంత్ చలమల గారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్, అట్లాగే సూర్య కోతా గారు, ఫోర్ సైట్స్ ఏఐ సంస్థ CEO. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. రైట్. ముందుగా రేవంత్ గారు, అసలు నేటి దేశీయ స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందండి? ఆంథ్రోపిక్ ఏఐ టూల్ లాంచ్తో ఏఐ ఐటీ సంస్థలు ఎంత మొత్తంలో నష్టపోయాయి? గత నెల రోజుల్లో ఇండియన్ ఐటీ సెక్టర్ బాగా డిస్టర్బ్ అయిందని చెప్పాలి. దాదాపుగా 20% వరకు కూడా ఈ టోటల్ ఐటీ ఇండెక్స్ అంతా కూడా కరెక్షన్ జరిగినట్టుగా గమనిస్తున్నాం. ఈ ఒక్కరోజే దాదాపుగా 4.7% వరకు కూడా మన ఐటీ ఇండస్ట్రీ కరెక్షన్కి గురైంది. అదే మనం బ్రాడర్ మార్కెట్ పర్స్పెక్టివ్లో చూస్తే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి నెల మొత్తంలో పెద్ద ఎత్తున కరెక్షన్ జరిగిందేం లేదు. కేవలం ఇది ఐటీ సెగ్మెంట్కి మాత్రమే పరిమితమైంది. ఈ రోజు పర్టికులర్గా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ 3 to 6% వరకు కూడా కరెక్షన్స్ జరిగాయి. నిన్న నైట్ మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆంథ్రోపిక్ రిలీజ్ చేసినటువంటి పర్టికులర్ ఆ కోవర్కింగ్ పర్టికులర్గా మనకి కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఇది ఏదైతే అనౌన్స్ చేశారో దానివల్ల ఐబిఎం సంస్థ దాదాపుగా 13% కరెక్షన్గా గురైంది. గత 20 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద డీపెస్ట్ కరెక్షన్ ఐబిఎంకి జరిగిందని చెప్పొచ్చు. సో బేసిక్గా మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ని మనం బ్రాడర్గా డైసెక్ట్ చేసి చూసినట్లయితే 35% వరకు కూడా బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్కి వాళ్ళ యొక్క సర్వీసెస్ని అందిస్తూ ఉంటారు. అటు బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, పర్టికులర్గా వెస్టర్న్ బ్యాంక్స్కి, అక్కడ రీటైలర్స్కి ఎక్కువగా మన సర్వీసెస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ ద సర్వీస్ టీసీఎస్ లాంటి సంస్థ కూడా సిటీ బ్యాంక్ లాంటి వాటికి ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థల కోసం యూజ్ చేసేటువంటి ఒక సిస్టమ్. మన ఇండియన్ ఐటీ సెక్టర్లో దాదాపుగా 10% to 25% వరకు కూడా దాని నుంచి కొంతవరకు రెవెన్యూ అనేది జరుగుతోంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఏదైతే ఈ కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ రిలీజ్ అవ్వడంతో పూర్తి స్థాయిలో ఇండియన్ ఐటీ స్ట్రక్చరే డిస్టర్బ్ అయిపోతుంది అని అంటే అటువంటి కండిషన్ ఏం కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి సంస్థలే ఆ కోబల్ సిస్టమ్ దగ్గర నుంచి అప్గ్రేడ్ చేయడం నిదానంగా. సో డైసెక్ట్ చేసి చూస్తే ఎగ్జిస్టింగ్ కోబల్ సిస్టమ్ని మెయింటెనెన్స్, అదేవిధంగా ఉన్న సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడం అటువైపుగా ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నారు. నిన్న వచ్చినటువంటి ఆంథ్రోపిక్ అనౌన్స్మెంట్ తోటి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సిస్టమ్ని ఈజీగా చదివి మేము వేరే మోడర్నైజ్డ్ ప్రోగ్రామ్స్లోకి ఈజీగా మార్చగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే సంస్థలు ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయో వాళ్ళ యొక్క రెవెన్యూస్ డ్రాప్ అయిపోతాయేమో. సో ఇప్పటి వరకు మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ని మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ పెద్ద స్థాయి సంస్థలన్నీ కూడా హెడ్ కౌంట్ బిల్లింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. ఈ హెడ్ కౌంట్ బిల్లింగ్ దగ్గర నుంచి మనకి ఈ టాస్క్ బేస్డ్ బిల్లింగ్ వైపుగా మారే అవకాశాలు ఉంటే దానివల్ల రెవెన్యూ డ్రాప్ ఏమన్నా జరుగుతోందా అని ఒక భయంతో మనకు ఆల్ ఆఫ్ ద సడన్ ఇండియన్ ఐటీ సెక్టర్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. చిన్న విషయం రేవంత్ గారు ఏంటండి హెడ్ కౌంటింగ్ బిల్ అంటే ఏంటండి? సో ఒక్కొక్క మనిషికి సంబంధించి ఇప్పుడు ఒక ఐటీ సంస్థకు ఒక జాబ్ని అప్పచెప్పినప్పుడు ఇన్ని గంటల పాటు ఇంతమంది మనుషులు పనిచేయాలి అని చెప్పేసి చెప్తారు. సో పర్ హెడ్, పర్ అవర్, పర్ డే ఇంత ఛార్జ్ పే చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. సో దాన్ని హెడ్ కౌంట్ బిల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఆ హెడ్ కౌంట్ బిల్లింగ్ దగ్గర నుంచి దాన్ని అవుట్పుట్ బేస్డ్ అంటే మేము పర్ అవర్, పర్ పర్సన్ లాగా కాదు, మీరు ఫైనల్గా ఏదైతే అవుట్పుట్ ఇస్తారో దాన్ని ఇంత టైం ఫ్రేమ్లో ఇవ్వండి, దానికి ఇంత పే చేస్తాము. సో ఇటువైపుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఒక ఎస్టిమేషన్స్ అనేవి మనకు మార్కెట్లో మారే. కాకపోతే ఇక్కడ మనకు చిన్న విషయాన్ని గమనించాల్సింది ఏంటి అని అంటే ఇవి ఏవైతే కోబల్ సిస్టమ్స్ ని వాడుతున్నారో అవి ఏదో ఇండివిజువల్స్ చిన్న చిన్న సంస్థలో కాదు, పెద్ద స్థాయి వ్యవస్థలు వాడుతున్నటువంటి ఒక సిస్టమ్. అది ఓవర్ నైట్ లో మారేటువంటి పరిస్థితి కాదు. దానికి చాలా టైం పడుతుంది, దానికి చాలా టెస్టింగ్ అవర్స్ కావాలి. ఓవర్ నైట్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ దాన్ని మొత్తాన్ని చేంజ్ చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కాదు. సో రానున్న రోజుల్లో ఈ యొక్క సిస్టమ్ అనేది మారడానికి కొంత సమయం పడుతుంది. ఇన్ మీన్ టైం ఈవెన్ మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్స్ కి కూడా, ఇండియన్ ఐటీ సెక్టార్స్ కూడా ఇప్పుడు ఏదైతే ఎవాల్వ్ అవుతుందో ఈ న్యూ ట్రెండ్ దానికి ఫిట్ అవ్వడానికి మరింతగా ప్రయత్నం చేసే పరిస్థితులు మనం చూడొచ్చు. గతంలో టీసీఎస్ లాంటి కంపెనీ అంటే సెక్యూర్ జాబ్ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలు తీసి ఏఏ ట్రైన్డ్ ఎంప్లాయీస్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు కూడా. అవును, రైట్ అండి. సూర్య గారు,
ఇప్పుడే కాదు 15 రోజుల కింద కూడా స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల కారణమైంది ఈ ఆంథ్రోపిక్ సంస్థ. అసలు మార్కెట్నే కుదిపే స్థాయిలో ఆంథ్రోపిక్ టూల్స్లో ఏముందండి? మొట్టమొదటిగా ఈటీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. మనం ఈ ఏఐ అనేది జాబ్స్ ఎలా రీప్లేస్ చేయబోతుంది, ఇండియన్ సర్వీస్ కంపెనీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయని ఆల్మోస్ట్ 1.5 year నుంచి మనం ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ ఏఐ ఇప్పుడు లాస్ట్ 2-3 monthsలో ఎండ్ యూజర్ లెవెల్లో కూడా చాలా మెచ్యూరిటీ వచ్చింది ఏఐ టూల్స్లో. ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 years క్రితం 60-70 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని చేసుకునే పని నేను ఇప్పుడు 2-3తోనే చేస్తాను. ఎందుకంటే చాలా ఏఐ ఏజెంట్స్ వచ్చేసాయి, అవి కూడా ఒక హ్యూమన్ కోవర్కర్ లాగానే ఈ ఏఐ ఏజెంట్ కోవర్కర్స్ వచ్చేసాయి. దాని మూలన ఇంతకుముందు రేవంత్ గారు చెప్తున్నట్లుగా ఈ సర్వీస్ బేస్డ్ ఈ బిల్లింగ్ బేస్డ్ ఉన్న కంపెనీస్ అన్నిటికీ ఇది ఒక పెద్ద ప్రాబ్లంగానే తయారవుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే చాలా క్లారిటీగా మెజారిటీ ఆఫ్ ద సర్వీస్ కంపెనీస్ ఇండియాలో ఏమేంటంటే ఒక కస్టమర్ ఒక ప్రాబ్లం ఉంటే దాని గురించి ఒక స్పెసిఫికేషన్ ఇచ్చి నాకు ఈ సిస్టమ్ ఇలా తయారు చేయండి అని చెప్పడం, దాన్ని బట్టి ఇక్కడ మన ప్రోగ్రామర్స్ తయారు చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చాలా క్లారిటీగా గట్టిగా ఏం చెప్పగలం అంటే అదే స్పెక్ ఏఐకి ఇస్తే ఆల్మోస్ట్ 80-90% కూడా అది రాసేస్తుంది. సో ఒక 1.5 year క్రితం వరకు ఏఐ నుంచి మెచ్యూరిటీ వచ్చి లాస్ట్ 3 months నుంచి ఈ కోడింగ్ ఏజెంట్లు చాలా మెచ్యూర్గా, చాలా ఒక 5-10 years ప్రోగ్రామర్ కన్నా ఇంకా బాగా కోడ్ రాయటం మొదలుపెట్టినారు. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ మీరు అడిగినట్టుగా 15 రోజుల క్రితం సూర్య గారు అదే చెప్పబోతున్నాను. మొన్నటి వరకు కోడింగ్ జాబ్లే అని అనుకున్నాం మనం. ఒక 15 రోజుల క్రితం ఆంథ్రోపిక్ వాళ్ళు లాయర్లకి, మార్కెటర్స్కి, ఈ ప్రొడక్టివిటీ టూల్స్ వాళ్ళకి అవన్నీ ఆల్రెడీ ఏజెంట్స్ డెవలప్ చేశారు. సో ఒక లాయర్ ఉంటే ఒక కేసు గురించి కంప్లైంట్ ఇస్తే దాని అనాలిసిస్ రాయటం కానీ, దాని గురించి సమ్మరీ రాయటం కానీ, దాని గురించి లీగల్ డ్రాఫ్టింగ్ చేయటం కానీ చాలా ఈజీగా చేయటం వలన సో లాయర్లకు పని చాలా తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే 4-5 ప్రొఫెషన్లు మనం మాట్లాడుకున్నామో ఐ థింక్ దెర్ ఈజ్ అనదర్ 50 ఏఐ ఏజెంట్స్. లాస్ట్ వీక్ ఇండియా ఏఐ కాన్ఫరెన్స్ జరిగింది, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో. ఆ ఢిల్లీలో కూడా ఈ ఆంథ్రోపిక్ వాళ్ళే కాదు, బిగ్ ఏఐ కంపెనీస్ అందరూ చాలా ఏజెన్సీ ఆర్కిటెక్చర్లు నుంచి కానివ్వండి, రకరకాల అకౌంటెంట్లు కానివ్వండి, రకరకాల ఏజెంట్లు రావటం వలన ఈ ఎంట్రీ లెవెల్ జాబులు అనేది ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతాయని అనుకోవచ్చు. రైట్ సార్. రేవంత్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ స్టాక్ హోల్డర్లు భారీ స్థాయిలో షేర్లు విక్రయించాలని కూడా చూస్తున్నారు. ఈ ఒత్తిడిపై మార్కెట్ అంచనాలు ఏం చెబుతున్నాయండి? సో మార్కెట్లో ఎప్పుడైతే ఒక న్యూస్ ఫ్లోట్ అవుతుందో అటువంటి సమయంలో ఒక ఎమోషనల్ సెల్లింగ్ ఆర్ బయింగ్ అనేది జరగటం చాలా సహజం. సో ఏఐ అనేది తయారైన తర్వాత మన ఇండియన్ ఐటీ సెక్టార్ యొక్క ఉపయోగం ప్రపంచంలో ఉండకపోవచ్చు, ఇండియన్ ఐటీ సెగ్మెంట్కే పూర్తిగా పతనమైపోవచ్చు అని ఒక అంచనాలు ప్రజల్లో కలుగుతున్నాయి. కానీ మనం రియాలిటీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో నిజంగానే ఒక సెక్టారే అసలు కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మన భారతదేశ జీడిపిలో ఇండియన్ ఐటీ సెక్టార్ దాదాపుగా 10% వరకు డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఇక ఇండైరెక్ట్గా అయితే లెక్కలో చెప్పలేకపోవచ్చు. మనకి గతంలో ఒక సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఆకాశాన్ని చూసి, విమానాన్ని చూసినప్పుడు అది ఎక్కగలుగుతానా అని ఒక ప్రశ్న వాడి మైండ్లో వచ్చినప్పుడు ఈ ఐటీ ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలు ఈ రోజు ఒక మధ్యతరగతి వాడిని కూడా ఆకాశానంత ఎత్తుకి ఎదిగే విధంగా దారులు చూపించినటువంటి పరిస్థితి. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో కొన్ని స్టేట్స్, కొన్ని పర్టికులర్ సిటీలు కేవలం ఐటీ వల్ల డెవలప్ అయినటువంటి సిటీస్ ఉన్నాయి. బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, పూణే, గుర్గాన్, ఇటువంటి ఎన్నో సిటీస్ కేవలం ఐటీ చుట్టూతోనే డెవలప్ అయ్యాయి. ఒకవేళ నిజంగానే ఐటీ సెగ్మెంట్ కనుక కుదేళ్ళు అవుతుంది అని అంటే భారతదేశ ప్రభుత్వం నిజంగానే చూస్తూ కూర్చుంటుందా? నిజంగానే భారతదేశ ప్రభుత్వం ఐటీ లాంటి సంస్థలకి ఏదన్నా ప్రత్యేకమైన వెసులుబాట్లు, ట్యాక్స్ రిబేట్స్ ఏమైనా కలిగించి వాళ్ళని కొద్దిగా ముందరికి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందా? ఇటువైపుగా ఇందాక సార్ చెప్పినట్టుగా మన దగ్గర ఏఐకి సంబంధించినటువంటి సమిట్స్ కూడా జరుగుతున్నాయి. మన భారతదేశంలో కూడా ఏఐకి సంబంధించినటువంటి నాలెడ్జ్ డిప్లాయ్ చేయాలి యువతలో, అటువైపుగా అడుగులు పెట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా అటువైపుగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో ఈవెన్ మన ఐటీ సంస్థలు కూడా ఏవైతే మార్పులు జరుగుతున్నాయో
ఆ మార్పులకు అనుకూలంగా వాళ్ళు పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. హెడ్ కౌంట్ బేస్డ్ వర్క్ దగ్గర నుంచి టాస్క్ బేస్డ్ వర్క్గా ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నాయి. సో వెంటనే ఇక్కడ ఏదో ఐటీ కంపెనీలే నేలమట్టం అయిపోతాయని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం కంటే రానున్న రోజుల్లో ఆ కంపెనీలు పోస్ట్ చేసేటువంటి నెంబర్లను మనం గమనించాలి. మంత్ ఆన్ మంత్ ఏమైనా వాళ్ళ రెవెన్యూస్లో కానీ లేకపోతే ప్రాఫిటబిలిటీలో కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఇయర్ ఆన్ ఇయర్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా, ఇవి గమనిస్తూ ఉండాలి. ఇంకొక మంచి విషయం ఏంటంటే గత 2 నెలల్లో ఐటీ సర్వీసెస్ మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేశామో ఎక్స్పోర్ట్స్లో మన సర్వీసెస్ యొక్క కాంపోనెంట్ కూడా బాగా పెరిగింది. ఐటీ సర్వీసెస్ కాంపోనెంట్ కూడా అద్భుతంగా పెరుగుతోంది. సో రానున్న రోజుల్లో మన దగ్గర కూడా అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పడినటువంటి ఐటీ సెగ్మెంట్ ని మంచి వాల్యుయేషన్ జోన్ గా పరిగణించాలి. వాటి యొక్క పిఈలు కానీ ఆ పెగ్ రేషియోస్ అని అంటాం అటువంటివి కానీ పీసీలు, పీబీలు, ప్రైస్ టు బుక్ వాల్యూలు ఇవన్నీ అట్రాక్టివ్ గా మారాయి. పడిపోతుంది అని భయపడటం కంటే రేపటి రోజున ఎదిగేటువంటి కంపెనీస్ చీపర్ ప్రైస్ లో దొరుకుతున్నాయేమో అని చెప్పి ఆలోచించడం మంచి విధానం. రైట్, ఓకే అండి, యా గుడ్. సూర్య గారు, ఏ రంగంలో సరికొత్త సంచలనం మీ ఆంథ్రోపిక్ సంస్థ ఇచ్చిన క్లాడ్ కోవర్? అసలు ఏంటి నయా ఏఐ ఏజెంట్? టెక్ ప్రపంచం మొత్తం ఎందుకు దాని గురించే మాట్లాడుతోంది ఇప్పుడు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ క్లౌడ్ కోవర్క్ అనేది ప్రస్తుతానికి ఇంకా బీటా స్టేజెస్లోనే ఉంది, అంటే కంప్లీట్గా అందరికీ అవైలబుల్గా ఇవ్వలేదు. సో బేసికల్లీ మీ ఎంట్రీ లెవెల్ వర్క్ ఏదైతే ఉందో ఏఐ ఏజెంట్ అనేది ఇంతకుముందు ఏంటంటే మనకు కావాల్సింది ఈ క్లౌడ్లోనో చాట్ జీపీటీలోనో దీంట్లో ఒక క్వశ్చన్ అడగటం, అది ఆన్సర్ ఇవ్వటం చూసాము. కానీ ఈ నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే అది ఆటోమేటిక్గా మీ కంప్యూటర్కి కనెక్ట్ అయిపోయి మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ కానీ డేటాకి కానీ డేటాబేస్ కానీ కనెక్ట్ అయిపోయి ఈ ఎంట్రీ లెవెల్ టాస్క్లు కానీ అనాలిసిస్ కానీ డ్రాఫ్టింగ్లు కానీ ఇదంతా చాలా ఈజీగా చేసేస్తుంది. సో దాని మూలన ఏంటంటే ఈ ఎంట్రీ లెవెల్ జాబ్ కన్నా నిజంగా చెప్పాలంటే 3x ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ అవుట్పుట్ కన్నా ఒక 3x ఫాస్ట్గా చేస్తుందని చాలా చెప్పారు. నా ఒపీనియన్, నేను యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ ట్రై చేశాను. ఐ థింక్ ఇట్ యాక్చువల్లీ డస్ లాట్ మోర్ దాన్ దాట్. అంటే ఎందుకంటే చాలామంది ఎండ్ యూజర్స్కి ఏఐ ఎలా యూజ్ చేసుకోవాలో ఇంకా బాగా తెలియకపోవటం వల్ల ఆ 3x అంటున్నారు, కానీ బాగా ఏఐ యూజ్ చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా వస్తుంది. సో దాని మూలన ఏంటంటే ఈ ఎంట్రీ లెవెల్ జాబులకి ఎవరైనా ఎంప్లాయర్కి ఒకరిని హైర్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళు ఓన్లీ మార్నింగ్ 8 o'clock వచ్చి ఈవినింగ్ 5 o'clock వెళ్తారు, వాళ్ళకి స్పేస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ హెచ్ఆర్, వాళ్ళ హెల్త్ ఇవన్నీ చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక 20-30,000 రూపీస్ పే చేయాలి. దాని బదులు ఇది ఒక 1,000 రూపీస్ పెట్టి కొనుక్కుంటే, ఒక $20 పెట్టి కొనుక్కుంటే ఇట్ ఈస్ అవైలబుల్ 24 hours అవైలబుల్గా ఉంది. అది ఒకేసారి 10 వర్క్లైనా చేస్తుంది, ఎందుకంటే హ్యూమన్ ఓన్లీ కెన్ డూ 1 work ఎట్ ఎ టైం. సో ఇలా చూసుకుంటే చాలామంది ఎంప్లాయర్స్కి ఇదే బెనిఫిట్గా ఉండొచ్చు, ఏఐని యూజ్ చేసుకోవచ్చు అని అనిపించవచ్చు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే మల్టిపుల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కనుక మనం తయారు చేసుకోకపోతే ఒకవేళ ఏఐ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని రివ్యూ చేసి కరెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా మన దగ్గర ఉండరు. సో ఆ టాలెంట్ బిల్డ్ చేయాలి. సో దానికి ఏంటంటే ఒక రేషియో అనుకొని, అంటే మీరు 100 మంది ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసుకునే బదులు మేబీ 30 మెంబర్స్ని తీసుకుంటే సరిపోద్దేమో. ఓకే, బట్ దే హ్యావ్ టు బి ఏఐ నేటివ్. ఏఐ అర్థం చేసుకొని ఏఐతో పాటు పనిచేసేట్లుగా ఆ వర్క్ ఫోర్స్ని తయారు చేసుకోవాలి. ఇంతకుముందు రేవంత్ గారు చెప్పినట్టుగా ఏదో గవర్నమెంట్లు చేస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నేనైతే చూడలేదండి. ఎందుకంటే ఇంజనీరింగ్ కోర్సులు ఏమీ మారలేదు, సిలబస్లు ఏమి మారలేదు. పిల్లలు ఏదైతే ఆ ఇంజనీరింగ్ కోర్సులో చదువుతున్నారో దాని మీద కష్టపడి ఎగ్జామ్లు రాసి మార్క్ లిస్టులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకొని అది యూజ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇవాళ రేపు. సో గవర్నమెంట్లు అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి నేను అనుకోను. ఐ థింక్ మన యంగ్స్టర్స్ వాళ్ళు సొంతగా ట్రై చేసుకోవడమే బెటర్ నా ఉద్దేశం. రైట్ సార్, ఓకే, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సార్. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. రేవంత్ గారు, గడిచిన 23 ఏళ్లలో ఐటీ షేర్లకు ఇదే దారుణమైన పతనం అంటున్నాయి ఈ లెక్కలన్నీ. అయితే ఐటీ సంస్థలు ఎప్పట్లోపు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కొచ్చు అంటారండి? అంటే ఏ అంశాలు కీలకం కాబోతున్నాయి? సో .com బబుల్ ఇటువంటి ఎన్నో వాటిల్ని దాటుకుంటూ మన ఐటీ సంస్థలని ముందరకు వచ్చాయండి. గతంలో కేవలం ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి అమ్ముకునే వాళ్ళు మనవాళ్ళు.
ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత కూడా ఇక ఇండియన్ ఐటీ సెక్టర్ తోటి పెద్ద స్థాయిలో పనే ఉండదు అని కూడా చాలా మంది అనుకున్నారు. తర్వాత మన వాళ్ళు మెయింటెనెన్స్లోకి వచ్చారు, రకరకాలు అని చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చెందుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరొక మార్పు జరుగుతోంది. దీన్ని ఒక మార్పుగా మాత్రమే చూడాలి, కానీ ఇది ఒక పతనంగా మాత్రం మనం పరిగణించాల్సిన అవసరం అయితే లేదు. సో రానున్న రోజుల్లో డెఫినెట్ గా మన ఇండియన్ ఐటీ సెక్టర్ అనేది ఈ హెడ్ కౌంట్ బిల్లింగ్ దగ్గర నుంచి అవుట్కమ్ బేస్డ్ బిల్లింగ్ వైపుగా ఎంత త్వరగా మారితే అంత మంచిది. రీసెంట్గా డెలాయిట్ లాంటి సంస్థలకు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళ క్లయింట్స్ కూడా మీరు ఏఐని యూజ్ చేసి అనలైజ్ చేస్తున్నారు కాబట్టి రివైజ్డ్ బిల్లింగ్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఏఐ వాడటం ద్వారా వాళ్ళకు కూడా బిల్లింగ్ తక్కువ రేట్లో అవుతుంది అని చెప్పేసి క్లయింట్స్కి కూడా కొంతవరకు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఎప్పుడైతే అవుట్కమ్ బేస్డ్ బిల్లింగ్లోకి మన వాళ్ళు కూడా ఫాస్ట్గా మూవ్ అవుతారో మన ఆర్డర్ బుక్ కూడా క్రమేణా పెరగడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం రానున్న రోజుల్లో మన వాళ్ళు కూడా ఈ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అటు ఇండియా అండ్ యుఎస్ టారిఫ్ రిలేటెడ్ డీల్కి సంబంధించి కూడా కొద్దిగా క్లోజ్గా వాచ్ పెట్టాలి. ఇప్పుడు మిగతా కంట్రీస్ ఏవైనా మనతో పాటుగా ఈక్వల్ బిల్లింగ్ చేస్తున్నప్పుడు ఈ టారిఫ్ రిలేటెడ్ సమస్యలు కనుక మనకు ఉన్నట్లయితే మన బిల్లింగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కూడా కొద్దిగా సర్దుకు మణిగింది అని అంటే మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ సర్వీస్ ఎక్స్పోర్టర్స్గా ఉన్న మనము ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కూడా కొద్దిగా సర్దుకు మణిగింది అని అంటే మనకు కొంచెం ఎడ్జ్గా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హై మార్జిన్ ఉండేటువంటి ఆర్డర్ బుక్స్ని బిల్డ్ చేసుకోవటము, కాంప్లెక్స్ ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి ఆర్డర్ బుక్స్ని బిల్డ్ చేసుకోవటము. సో వీటన్నిటికీ డెఫినెట్గా కొంత సమయం పడుతుంది. మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 2027 సంవత్సరం కల్లా మన ఇండియన్ ఐటీ సెక్టార్ ఇప్పుడు జరుగుతున్న మార్పులు అన్నిటికీ కూడా సిద్ధమవుతోంది అని చెప్పేసి క్లియర్గా కనపడుతోంది. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినప్పుడు టీసీఎస్ లాంటి సంస్థలు సహజంగా అందులో ఉద్యోగం వస్తే మనకు ఒక సెక్యూరిటీ ఉన్నట్టుగా పరిగణిస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సంస్థ కూడా ఎవరైతే అప్ టు డేట్ లేరో వాళ్ళని తీసేసి ఏఐ టెక్నాలజీ వైపుగా ఎవరైతే బలంగా ఉన్నారో, ఏఐని వాడటంలో ఎవరైతే బలంగా ఉన్నారో అటువంటి వాళ్ళని రిక్రూట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో మన వాళ్ళు కూడా హెడ్ కౌంట్ బేస్డ్ కంటే కూడా అవుట్కమ్ బేస్డ్ బిల్లింగ్ వైపుగా ఆల్రెడీ అడుగులు వేసినట్టుగానే కనపడుతోంది. గోయింగ్ ఫర్దర్ మనకు 2027 నుంచి మనకి హియర్ అండ్ దెర్ పాసిబిలిటీస్ ఎక్కువగా కనపడుతుంది ఇండియన్ ఐటీ సెక్టర్ అనేది రివైవ్ అవ్వడానికి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ఐటీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి లెవెల్స్ కంపారిటివ్లీ అట్రాక్టివ్గా ఉన్నట్టే. సో ఇప్పటి నుంచి ఎవరైతే డెఫినెట్గా అక్యూములేట్ చేసుకుంటారో 2027 లేదా 28 సంవత్సరాల టైంకి మంచి మార్జిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ టైమ్ హై నుంచి 35% డౌన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళినా కానీ ఇండియన్ ఐటీ సెక్టార్ 50% ప్రాఫిట్స్ తోటి మనం ఉండడానికి ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. రైట్. సూర్య గారు, ఇందాక కూడా మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీ నిపుణులు అసలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలే ఉండమంటున్నారు. మరి ఫ్యూచర్ జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటండి? అట్లాగే రేవంత్ గారు కూడా చెప్తున్నారు ఇది పతనంగా చూడొద్దు, ఇది ఒక మార్పుగా చూడాలని అంటున్నారు. నేనైతే రేవంత్ గారి మాటలతో ఏకీభవించనండి. ఎందుకంటే నేను పతనం అని చెప్పను, కానీ గ్యారంటీగా ఆ గ్లోరీ డేస్ అయితే నేను ఫ్యూచర్లో తగ్గుతాయని అనుకుంటున్నాను, జస్ట్ ఐటీ సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మనకి మిగిలిన సెక్టర్స్లో కూడా చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఒక ఇండియాలో ఉన్న ఒక ఆర్కిటెక్ట్ ఉంటే ఈరోజు ఇంకొక దేశంలో ఇంకొక ఆర్కిటెక్ట్ వర్క్ ఇప్పుడు ఇండియాలో ఏం తెచ్చుకోవట్లేదు, ఓన్లీ ఐటీ ఒక్కటే అవుట్ సోర్సింగ్ జరిగింది. ఇప్పుడు ఏఐతో చాలా రకాల ప్రొఫెషనల్ వృత్తులన్నీ మన గవర్నమెంట్లు కనుక వాళ్ళందరికీ ఏఐ ట్రైనింగ్ ఇవ్వగలిగితే, ఎందుకంటే ఏఐతో మీరు ఇక్కడ తెలుగులో మాట్లాడితే అది అక్కడ ఏ దేశంలో ఆ దేశంతో భాషతో మాట్లాడి ఆ కస్టమర్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని సొల్యూషన్ ఇవ్వగలిగే స్థాయిలోకి వస్తాం. సో మనం ఏంటంటే ఓన్లీ ఐటీ ఒక్కటే ఏఐకి ఫ్యూల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండా, మీరు ఇందాక చెప్తున్నారు కదా, ఈ లాయర్స్ కానీ లేకపోతే మార్కెటర్స్ కానీ ఎవరైనా సరే పవర్ ఆఫ్ ఏఐ హార్నెస్ చేసి ప్రపంచంలో ఏ మూలలో అవకాశం ఉన్నా సరే మనం ఏఐని చూసి ఏఐని యూజ్ చేసుకొని మనం అది అందిపుచ్చుకొని ఆ కస్టమర్తో అదే లాంగ్వేజ్లో హ్యాపీగా రియల్ టైంలో మాట్లాడి అక్కడ బిజినెస్ కూడా తెచ్చుకోవచ్చు. ఒక ఐటీ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 2 ప్రాబ్లంలు గమనిస్తున్నానండి. ఒకటి, మనం అనుకున్నంతగా మన ఐటీ సంస్థలు ఏఐలో అడాప్ట్ చేస్తున్నాయని నేను అనుకోను. ఎందుకంటే మేము కూడా ఏఐ వచ్చిన టాలెంటెడ్ పీపుల్ కోసం చూస్తే మాకు చాలా తక్కువ మంది మార్కెట్లో, ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తే మాకు ఒకళ్ళిద్దరు దొరుకుతారు. సో ఈ ఏఐ ట్రైనింగ్ అనేది ఇండియాలో ఇంకా బాగా లేదు. అది బాగా రాకపోతే ఐ థింక్ చాలా కష్టం అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్, మన ఇండియాలో ఇవన్నీ సర్వీస్ బేస్డ్ బిల్లింగ్ బేస్డ్ అవటం వలన ఈ క్రాస్ ట్రైనింగ్ అనేది చేయడానికి వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు లేవు, కస్టమర్లు ఇంకా ప్రాజెక్టులు ఇవ్వలేదు. సో ఎక్స్పీరియన్స్డ్ ఏఐ ఉన్నవాళ్ళు
చాలా అతి తక్కువ మంది ఉండటం మూలన ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఆ గ్యాప్ ఎంత తొందరగా ఇండియన్ కంపెనీస్ కనుక బిల్డ్ చేసుకోకపోతే అది ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమైనా చెప్పండి, ఎంట్రీ లెవెల్లో ప్రాబబ్లీ ఒక ఈ ఇయర్ నాకు తెలిసి 2022తో 2023తో చూసుకుంటే ఓన్లీ 20% జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ అది కూడా ఉండకపోవచ్చు. ఏఐ కనుక నేర్చుకోకపోతే, ఏఐతో పనిచేయించడం నేర్చుకోకపోతే అది కూడా ఉండటం కష్టమని నా ఉద్దేశం. రేవంత్ గారు, కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. రేపటి టెక్నాలజీల గమనం, ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయ మార్గాలు ఇవన్నీ కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ని బట్టి ఎంత మేరకు అంతుబట్టే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు ఏదైతే బేసిక్ టెస్టింగ్ లేకపోతే ఆ లెగసీ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్లు ఇంతవరకే పరిమితమైన వాళ్ళందరికీ డెఫినెట్గా ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు ఉండే అవకాశం లేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా నిజంగానే ఉద్యోగ కల్పన అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన మార్కెట్లో కనిపించట్లేదు. దానికి గల కారణం మారుతున్నటువంటి టెక్నాలజీ. ఆ పాత టెక్నాలజీ ఏదైతే నేర్చుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వస్తారో అది ఉపయోగపడేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో మన యువత అంతా కూడా ఈ ఏఐ ఆర్కిటెక్చర్, ఏఐ ప్రాంప్టింగ్ కానీ, కాంప్లెక్స్ డేటా అనాలిసిస్ కానీ వీటన్నిటి మీద కూడా కొద్దిగా ఎక్స్పర్ట్స్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గతంలో కూడా ఒక కంప్యూటర్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు బ్యాంకింగ్ ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ఇక మా ఉద్యోగాలకి భద్రత లేదు, మా ఉద్యోగాలు తగ్గిపోతే కంప్యూటర్ వస్తే అసలు మాకు ఇన్ని ఉద్యోగాలు ఉండే అవకాశం లేదు అని. కానీ కంప్యూటర్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్స్పాండ్ అయింది, మరిన్ని బ్రాంచులు వచ్చాయి అండ్ ఎక్కువ జాబ్స్ వచ్చాయి, ఈజీ అయింది. మీరు చెప్పినట్టుగా ఈజీ అయింది. సో రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క రిసెషన్ కానీ ఒక ఆపర్చునిటీగా మలుచుకునే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి డిజిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మన భారతదేశం ఎక్కువగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇప్పటికే కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఎట్ ద సేమ్ టైం డిజిటల్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ మీద మరింతగా ఫోకస్ పెడుతోంది. ఈ ఏఐ అడాప్షన్ మన ఇండియాని డిజిటల్ ఇండియాగా మార్చడానికి డెఫినెట్గా బెటర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో రానున్న రోజుల్లో డెఫినెట్గా మన ఇండియన్ ఐటీ సెక్టార్లో బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అది కేవలం ఎవరైతే ఈ న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో అది వాళ్ళకి మాత్రమే పరిమితం. మార్పు అనేది సహజం. మార్పుని యాక్సెప్ట్ చేయని వాళ్ళు బ్యాక్ సీట్ తీసుకుంటారు. మార్పుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఎప్పుడు జీవితంలో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందాక సార్ ఒక మాట చెప్పారు, ఏఐతో మాట్లాడడం తెలియాలి, ఏఐతో వర్క్ ఫ్లో ఎలా చేయించుకోవాలో తెలుసు ఉండాలి. దీని మీద రానున్న రోజుల్లో మన వాళ్ళందరూ కూడా ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఉద్యోగాలు దొరకవు. రైట్. సూర్య గారు, ఒక్కటైతే చాలా క్లియర్ అండి, వస్తోంది ఎవరు ఆపలేని ఏఐ విప్లవం. ఉద్యోగాల్లో స్థిరపడిన వారు తమ జాబ్స్ని కాపాడుకోవాలంటే ఎట్లా అప్డేట్ అవ్వాలి? మీ విలువైన సూచనలు ఏంటి? సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఐటీ ఉద్యోగి జాబ్ పోతే వచ్చే సమస్య లేదు సార్. అంటే ఆల్రెడీ హైదరాబాద్లో మీకు తెలిసిన 10 మందిని అడగండి ఉద్యోగాలు పోయిన వాళ్ళని, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద జాబ్. ఇక్కడ ఇది కాంప్లికేటెడ్ విషయం కాదు సార్, వెరీ సింపుల్. ఎవరైతే ఏం జాబ్ చేస్తున్నారో చాట్ జీపీటీ కానీ గ్రాక్ కానీ యూజ్ చేయని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ జాబ్ ఆల్మోస్ట్ ఏ చేస్తూ ఉంటే దే బెటర్ వేకప్ అండ్ అండర్స్టాండ్ అది ఏఐని యూజ్ చేసుకొని అదే జాబ్ నేను ఇంకా బెటర్గా ఎలా చేయగలను. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక 5 కస్టమర్లతో పని చేసే రోజు ఈరోజు ఏఐ యూజ్ చేసుకొని అదే 50 మంది కస్టమర్లతో నేను పని చేయగలను. అది పర్సనల్గా మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి, మన కంపెనీకి రెవెన్యూ ఎట్లా పెంచాలి అనేది చూసుకోకపోతే దానివల్ల యూజ్ లేదు సార్. అంటే దిస్ ఈజ్ ఏ న్యూ ఎవల్యూషన్ అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ 25 years ఏంటంటే పిల్లలు పేరెంట్స్ ఇంజనీరింగ్ చేరుతారు, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో చేరుతారు, వాళ్ళు వస్తే ఏదో ఒక ఐటీ జాబ్ వస్తుంది, అది పర్వాలేదు. కానీ ఇవాళ రేపు మన పేరెంట్స్ ఏమయ్యారంటే వాళ్ళకి ఈ కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఈ లాస్ట్ 2 yearsలోనే ఆల్మోస్ట్ 80% జాబులు పోయినాయి. 80% జాబ్ గ్రోత్ రావడానికి 15 ఏళ్ళు పట్టినా జాబులు పోవడానికి 80% జాబులు పోవడానికి ఇట్ ఓన్లీ టేకెన్ 2 years. అది అందరూ వ్యూవర్స్ అంతా గమనించాలి. మీరు పెద్ద కంపెనీలో వచ్చినాయని జాయిన్ అవటం కాకుండా దాంట్లో ఇంతకుముందు తను రోహిత్ చెప్పినట్టుగా రేవంత్ గారు చెప్పినట్టుగా టెస్టింగ్ చేస్తున్నావా అయితే గ్యారంటీగా ఈ జాబ్ కొన్ని రోజుల్లో పోతుంది, కోబాల్ చేస్తున్నావా ఈ జాబ్ కొన్ని రోజుల్లో పోతుంది అని కరెక్ట్గా న్యూ టెక్నాలజీ మీద పని చేయాలి. న్యూ టెక్నాలజీ ఈ ఎంట్రీ లెవెల్ జాబ్
జాబే కాదు, నెక్స్ట్ 20 ఇయర్స్ మన జీవితానికి సేఫ్గా ఉండే ఏ ఎలా నేర్చుకోవాలని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. రేవంత్ చలమల గారు అట్లాగే సూర్య కొత్త గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆంథ్రోపిక్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఒక్క టూల్తో దేశీయ ఐటీ కంపెనీలన్నీ మార్కెట్లన్నీ కూడా కుదేలైన పరిస్థితి ఉంది. అయితే ఈ ఏఐ టూల్ దెబ్బకి ఫ్యూచర్ జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటన్న చర్చ కొనసాగుతోంది. ఆ మేరకు మన ఐటీ కంపెనీలు ఎంత మేరకు సంసిద్ధంగా ఉన్నాయో కూడా చూడాల్సింది. అట్లాగే ఇది ఒక పతనంగా కాదు, మార్పుగా చూడాల్సిన అవసరం ఉందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ప్రతి ఉద్యోగి ఈ ఏఐ విప్లవం వైపు ఒక కంట కనిపెట్టాల్సిందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.